హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి సింప్లిసిటీ కిచెన్. నేను మాధవి. ఈరోజు మాకు ఎంత ఇష్టమైన చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో చికెన్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పౌడర్, గరం మసాలా, పెరుగు, కొంచెం ఆయిల్, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ చికెన్లో వేసి కలుపుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా చికెన్లో వేసి మూత పెట్టి ఒక అరగంట ఆగాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. అరగంట తర్వాత చికెన్ తీసుకొని ఎగ్స్ని వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలి. చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి. చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఎగ్స్ని కూడా చికెన్లో వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ అంతా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరలా చికెన్ని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ అంతా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్ మంచిగా ఉడుకుతుంది. మరో 5 నిమిషాలు చికెన్ ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇలా కరివేపాకు చివర్లో వేయటం వల్ల కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.